ధర్మవరంలో చేనేతలు అభద్రతా భావం భయంతో బతుకుతున్నారన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. కందికుంటకు నేతన్నలు ధర్మవరంలో భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు చేనేతలు భారీగా తరలివచ్చారు. ధర్మవరంలో ఎవరు అధికారంలోకి వచ్చినా చేనేతలను అనగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు కందికుంట. అధికారం ఉందా కదా అని అనగదొక్కాలని చూస్తే పతనమవుతారని హెచ్చరించారు. భవిష్యత్తులో కౌన్సిలర్, చైర్మన్ కావాలని అడ్డుకోవద్దని పాలించే స్థాయికి రావాలన్నారు. చేనేతలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పరిపాలన చేయకూడదనడం మనం తప్పది. మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన చేయడం ఒప్పు అని చెప్పేసి మీరు కనుక్కోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇందాక చెప్పిన మేమేం చేసినా పడుంటారులే ధోరణి దాదాపు 6 నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం వల్ల నేను కలవడం జరిగింది. అందరిలోనూ ఒకటే బాధ, అసలు మేము ఏదో అనుకుని ఎలక్షన్ చేసినాం, ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేనండి. ఆ బాధను దూరం చేయాలా, ఆ బాధకు ఉపశమనం కలిగించాలా, ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇది మీకు మేలుకోపు కావాలా, మీరు మేలుకోకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ముంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.